ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో కలశంతో అమ్మవారి అలంకరణ చేయబోతున్నాను. అలాగే సిరీస్లో భాగంగా 11వ సిరీస్ అంటే 11వ అలంకరణని ఈరోజు ఎలా చేయాలంటే అనేది చూపిస్తాను చూడండి. ఈజీగా మనం ఈ అలంకరణ అయితే చేసుకోవచ్చండి. వరమహాలక్ష్మి అమ్మవారిని 2 కలశాలు ఉంటే చాలు. బిందెలు ఒకవేళ మీకు కింద స్టీల్ బిందె ఉన్నా పర్వాలేదండి. పైన మాత్రం ఇత్తడి కానీ పెట్టుకుంటే మంచిది. ఇత్తడి కానీ రాగి కానీ కలశం ఉంటే మంచిదండి. లేనివారు ఇలా ఈ విధంగా స్టీల్దైనా పెట్టుకోవచ్చు. ఏం కాదు, తప్పేం కాదండి. అది ఒక వస్తువే కాబట్టి. ఇంకా శ్రేష్టం ఏంటో చెప్పనా అండి, మట్టి కలశం అమ్ముతూ ఉంటారు కదండి. అట్లా పెట్టుకున్నా కూడా చాలా మంచిదేనండి. కుండతో మట్టితో చేసిన కలశం పెట్టినా కూడా చాలా మంచిది. అలా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఉన్నదాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ముందుగా అయితే కింద బిందెలో మాత్రం అది నేను చూపించలేదు, మర్చిపోయాను. దాని నిండా కూడా బియ్యం పోసానండి. కింద దాంట్లో మాత్రం కదలకుండా బియ్యం అయితే పోసాను. పై దాంట్లో అయితే నేను అయితే ప్రస్తుతానికైతే దీంట్లో చూపించేటప్పుడు ఏమీ పోయట్లేదు. మీకు తెలిసే ఉంటుంది కలశం అంటే ఎలా పెట్టుకుంటారు ఏంటనేది తెలుసు కాబట్టి నేను అదైతే చూపించలేదు. పైన అయితే ఖాళీగానే అట్టి పెట్టే ప్రస్తుతానికైతే వీడియో తీశాను. మీకు వీడియో కోసం కాబట్టి నేనైతే లోపల అవి కానీ ఏమీ వేయలేదు. కావాలంటే మీరు చేసుకునేటప్పుడు మాత్రం పైన వాటరు వేసుకున్న తర్వాత యాలుక్కాయలు, సుగంధ ద్రవ్యాలు అనేవి వేస్తే చాలా మంచిది. వాటరు అదొకటి. కొబ్బరికాయకి తాకకూడదండి వాటరు. లోపల పెట్టే వాటరు కొబ్బరికాయకి తాకకుండా ఉంటే మంచిదండి. తాకిందంటే కొబ్బరికాయ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే కొంచెం కాయ ఆ వాటర్కి తాకకుండా ఉండాలి. ఇలాంటిది ఎప్పుడు పాటించాలంటే దసరా నవరాత్రులప్పుడు మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి సమయాల్లో ఇది మాత్రం పాటించాలండి. ఇలా మామూలుగా చిన్న అలంకరణ అయితే ఏం కాదు. ఇలా ముందుగా అయితే చేతులు అయితే కట్టేసుకుందాం. కొంచెం అటు ఇటుగా కిందకి అటు ఇటు జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే అటు ఇటు జరగడానికి కారణం ఏంటంటే మనం కడుతున్నాం కదండి, 2 స్టిక్స్ మీదే కట్టాం కాబట్టి కొంచెం అటు ఇటు కదులుతుంది. ఇంకా కదలకుండా ఇంకొక మార్గం ఏంటంటే, ఇప్పుడు పైనవి ఇవి ఉన్నాయి కదండి, ఇట్లా అటు సైడ్ ఒక స్ట్రైట్గా, ఇటు సైడ్ ఒకటి స్ట్రైట్గా కడితే అలా కట్టుకున్నా కూడా ఊగకుండా ఉంటాయి. తర్వాత కాళ్ళు కూడా కట్టేసాను చూసారా. కాళ్ళు కట్టిన తర్వాత కాళ్ళ కింద కొంచెం హైట్ పెట్టండి. ఏమన్నా అట్ట పెట్టి కానీ, అదిగోండి చూస్తున్నారు కదా, కింద చెక్క ముక్క పెట్టాను నేనైతే. మీరైతే ఏమన్నా పెట్టి కానీ ఏమన్నా ఉంటాయి కదండి మీకు పాతవి, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. చూసారా, చేతులు అలా అంటుకోవటమేనండి. చాలా బాగుంది. అసలు అమ్మవారు అయితే ఇవాళ చాలా బాగున్నారు. అమ్మవారి అలంకరణ. కాళ్ళు కొంచెం పెద్దగా కనపడేసరికి, అంటే చేతులు కొంచెం వెనక్కి కట్టాం కదండి, అయితే చేతులు కూడా కాళ్ళు ఏమైంది అంటే కొంచెం ముందుకు వచ్చినట్టు అనిపించింది. ఎలా కూర్చున్నారంటే ఒక దేవతా విగ్రహాలకి ఎలా అయితే కడతామో అమ్మవారు ఇలా కాళ్ళు కొంచెం పెద్దగా కనపడుతూ అమ్మవారు చాలా బాగున్నారంటే రియల్గా అలంకరణ చేసినాక మీకు అర్థమవుతుంది కూడా వీడియోలో. అంత బాగున్నారండి. ఇక్కడ సైడ్ మనం కట్టలేదు కాబట్టి మామూలుగా కుచ్చులు పోసేసాను. కుచ్చులు పవిట అన్నీ వేసేసానండి ఈ విధంగా. ఇది కొంచెం రాంగ్ వచ్చింది పవిట అనేది. ఇది బయటికి రావాలి లెక్క అయితే, కానీ కొంచెం పైకి వచ్చేసరికి మనం అంతగా కనిపెట్టలే అని చెప్పి నేను అలానే వేసేసాను. మీరు మాత్రం వేసేటప్పుడు మాత్రం చూసుకుని వేసుకోండి పైన పవిట మాత్రం. ఈ విధంగా అంతేనండి, సింపుల్గా అయితే కట్టేశాను. ఇది కొంచెం టైం టేకింగ్ అండి, నేనైతే గమనించాను. ఎందుకంటే ఇది అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. కదిలిపోతూ ఉండంగా అలా చేయటం అనేది చాలా కష్టమే. కొంచెం టైం పడుతున్నా కానీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడంటే మరీ ఎక్కువ స్టాండ్స్ అని అవని ఇవని చాలా వచ్చినాయి కదండి వరలక్ష్మి వ్రతానికి. ఇప్పుడైతే ఈజీ అయిపోయింది కూడా ప్రాసెస్లన్నీ కూడా. ఇవి మాత్రం నేనైతే ఎక్కడ ట్రై చేయలేదండి. అన్నీ లూజ్గానే ఉన్నాయి. మనకు కావాల్సినప్పుడు అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఒక కొబ్బరికాయ తీసుకుని కొబ్బరికాయకి అలంకరించాను. కొబ్బరికాయ పెట్టినాక కూడా చూడండి, అమ్మవారు కొబ్బరికాయ రూపంలో ఉన్న అమ్మవారి రూపంలో ఉన్నట్లే అనిపించారు. చూడండి, ఇంకా ఫేస్ పెట్టినాక ఇంకా లుక్ వచ్చేసింది అమ్మవారి ఫేస్. అలా కొంచెం కట్టేటప్పుడు కొంచెం అలా అవుతూ ఉంటుంది. అయిపోయినాక నీట్గా రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత మంగళసూత్రాలు వేశాను. సింపుల్గా ఒక చైన్ అయితే వేశాను. అయితే ఇక్కడ చూశారు కదా అమ్మవారు ఎలా కూర్చున్న భంగిమలో ఎలా ఉన్నారు ఏంటనేది చాలా సింపుల్గా చేశాను. అలాగే గుండు పిన్నీస్ కూడా వాడలేదండి ఈ అలంకరణలో. గుండు పిన్నీస్ కానీ సూది కానీ అలాంటివి ఏమీ వాడకుండా
సింపుల్‌గా చేసుకున్నానండి. ఒకరోజు పెట్టుకునే వాళ్ళు ఇలా అయితే పెట్టుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే చిన్న పిల్లలు ఎవరన్నా ఉన్నా వాళ్ళనుకోండి కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఇలా జరిగినా కూడా మొత్తం ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ చేసుకోవాలి. చూసారా అమ్మవారిని కుచ్చులు కూడా చాలా బాగా వచ్చినియి. ఇవాళ అసలు చాలా బావుందండి అమ్మవారు. అయితే నాకైతే బాగా నచ్చారు. మీకు కూడా నచ్చి ఉంటారు అమ్మవారు. ఈ విధంగా అయితే అలంకరించాను. అమ్మవారిని ఈ రూపంలో మీరు కూడా చూస్తారని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.